జస్ట్ ఐ వాంట్ షేర్ ఆల్ అబౌట్ నెజా మూవీ అనమాట. అది రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతుంది. అయినా షేర్ చేసుకోవడానికి నాకు ఇప్పుడు టైం దొరికిందనమాట. అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టోరీని చూడడానికి ముందు ప్రీక్వెల్ చూడలేదు, అంటే ఫస్ట్ పార్ట్ చూడలేదు. కానీ సెకండ్ పార్ట్కి స్టిల్ ఐ గాట్ కనెక్టెడ్ టు సెకండ్ పార్ట్ వెరీ మచ్ అనమాట. సో మామూలుగా మన తెలుగు వాళ్ళలో కూడా యానిమే మీద ఉన్న క్రేజ్ స్ప్రెడ్ అయిపోయింది ఆల్ ఓవర్, మోస్ట్లీ స్ప్రెడ్ అయిపోయింది అని చెప్పొచ్చు. కానీ ఒక అండర్ ఎస్టిమేషన్ వ్యూ అయితే ఉంటుంది కదా, ఆ పర్స్పెక్టివ్ని పక్కన పెట్టేసి ఈ సినిమాకి బ్లైండ్గా వెళ్ళిపోవచ్చని నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మోస్ట్లీ మనం బాగా కనెక్ట్ అయ్యేది మన మైథలాజికల్ రెఫరెన్సెస్తో ఉన్న యాక్షన్ని డిజైన్ చేసిన విధానం. అండ్ ఈ పాయింట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట, గాడ్స్ వర్సెస్ ఈవిల్. కానీ ఇక్కడ వాళ్ళ టేకింగ్ ఎలా ఉంది అంటే డిఫరెంట్గా ఉంది. దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే, స్పాయిలర్ లేకుండా ఎక్స్ప్లోర్ చేస్తేనే దాని కిక్ మీరు ఫీల్ అవ్వగలరు. కాబట్టి నేను అది ఇక్కడ స్పాయిల్ చేయట్లేదు. కాకపోతే గాడ్స్ వర్సెస్ ఈవిల్ అనే పాయింట్ని వాళ్ళు ఏ డిఫరెంట్ యాంగిల్లో డీల్ చేశారో మీరు థియేటర్స్లో చూసి, థియేటర్స్లో కనుక మిస్ అయితే ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో గో గివ్ ఇట్ ఏ వాచ్ అని చెప్తాను అనమాట. ఐ క్యాండీ విజువల్స్, మన మైథలాజికల్ రిఫరెన్సెస్తో కూడిన యాక్షన్ పార్ట్స్ కానీ, అండ్ అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లేలో అయితే మనం విల్ గెట్ డైవ్ ఇన్ టు దట్ ఎమోషన్స్ అనమాట. అవి బొమ్మలు, వాటితో ఆర్ట్ ఎమోషన్స్తో మనం ఏం కనెక్ట్ అవ్వగలం అని చెప్పేసి థాట్ పక్కన పెట్టి మరీ మీరు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇన్ కేస్ యూ వాచ్డ్ నెజా పార్ట్ 1, అది ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది పార్ట్ 2 చూసేటప్పుడు. ఎందుకంటే ఇది డిస్నీ వాళ్ళు క్రియేట్ చేసే యానిమే మూవీస్కి పోటీగా ఓన్లీ సింగిల్గా ఒక చైనీస్ మూవీ డిస్నీ కంటెంట్ని బీట్ చేసి వరల్డ్స్ #1 యానిమేగా ఉంది అంటే యూ సెట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ హై, దట్ విల్ బి సాటిస్ఫైడ్ అని నేను చెప్పగలను అనమాట. అంతకు మించి ఉందని నేను బల్లగుద్ది చెప్తాను. అండ్ సినిమాలో హైలైట్ ఆఫ్ ది హైలైట్ ఏంటంటే మదర్ అండ్ సన్ ఎమోషన్స్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్కి, ఆ ఎమోషన్ సీన్ తర్వాత వచ్చే గూస్ బంప్ స్టఫ్కి మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఫస్ట్ పార్ట్ చూసుంటే ఇంకా గట్టిగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెగిటివ్ షేడ్స్ ఉన్న ప్రొటగనిస్ట్, పాజిటివ్ షేడ్స్ ఉన్న యాంటోగనిస్ట్ విషయానికి వస్తే చివరి వరకు ద స్ట్రాంగెస్ట్ విలన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ రీసెంట్ మూవీస్. నేను ఈ పాయింట్ని రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని మూవీస్తో కలిపి చెప్తున్నాను, ఓన్లీ యానిమేటెడ్ మూవీస్తో కంపేర్ చేసి చెప్పట్లేదు. హోల్ సినిమాకి యాంటోగనిస్ట్ ఇచ్చిన స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు హీరో ఎలివేషన్స్కి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే టాప్ నాచ్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ అంటారు కదా, అది ఈ సినిమాలో మీరు ఫీల్ అవ్వచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ నెజా, వరల్డ్స్ టాప్ మూవీ, టాప్ యానిమేటెడ్ మూవీ అని చెప్పొచ్చు. థియేటర్స్లో కనుక ఈ ఎక్స్పీరియన్స్ని మీరు మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. గో గివ్ ఇట్ ఎ వాచ్. Surely you enjoy every nuance of the movie. ఇప్పటిదాకా ఈ వీడియో చూశారు అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు అది సపోర్ట్గా అనిపిస్తుంది. అండ్ చాలామంది చూసేసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఐ విల్ బ్రింగ్ మోర్ కంటెంట్, మోర్ స్టఫ్, మోర్ నాలెడ్జ్ అబౌట్ సినిమా టు యూ ఆల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా బీయింగ్.